ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్‌కి స్వాగతం. 2026 సంవత్సరంలో మనకి గ్రహణాలు ఎన్ని రాబోతున్నాయి? అవి ఏ మాసాల్లో రాబోతున్నాయి? ఎన్ని రాబోతున్నాయి? సూర్యగ్రహణాలు ఎన్ని? చంద్రగ్రహణాలు ఎన్ని? అవి ఎప్పుడు, ఏ రోజున, ఏ సమయాలలో సంభవించబోతున్నాయి? ఏ ఏ దేశాలలో, ఏ ఏ ప్రాంతాలలో ఈ గ్రహణాలు కనిపించబోతున్నాయి? ముఖ్యంగా మన భారతదేశంలో ఈ గ్రహణాలు కనిపిస్తాయా లేదా? గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణ నియమాల్ని పాటించాలా వద్దా? ఈ గ్రహణాల యొక్క పట్టు విడుపు సమయాలు ఏమిటి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఖగోళ శాస్త్రం ప్రకారం మనకి ప్రతి సంవత్సరం కూడా 4 గ్రహణాలు అయితే సంభవిస్తాయండి. 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. 2026 సంవత్సరంలో కూడా 4 గ్రహణాలు అయితే రాబోతున్నాయండి. అవి 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. ముఖ్యంగా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, సూర్యగ్రహణాలు అమావాస్య రోజున, చంద్రగ్రహణాలు పౌర్ణమి రోజున సంభవిస్తాయన్న విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పౌర్ణమి రోజున చంద్రగ్రహణం వస్తుంది కదండి. అలాగే 15 రోజులకే మనకి అమావాస్య వస్తుంది. ఆ అమావాస్యకే మనకి సూర్యగ్రహణం కూడా వస్తుంది. కనుక ఈ విషయాన్ని ప్రతి గర్భిణీ స్త్రీ కూడా తప్పకుండా ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. 15 రోజుల తేడాలోనే మనకి చంద్రగ్రహణము అలాగే సూర్యగ్రహణము 2 కూడా సంభవిస్తాయి. ఈ విషయాన్ని గమనించుకొని గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా మెసులుకోవాలి. గర్భం దాల్చిన ప్రతి స్త్రీ కూడా వారు డెలివరీ అయ్యే వరకు కూడా ఏ గ్రహణాలు సంభవించినా కూడా అవి ఏ డేట్స్తో వస్తున్నాయి అని నోట్ చేసుకుని చాలా జాగ్రత్తగా మెసులుకోవాలి. గ్రహణాలనేవి మన గర్భం దాల్చిన స్త్రీ పైన చాలా ప్రభావాన్ని కలిగిస్తాయని మన పూర్వీకులు, ఋషులు, మునులు ఎంతో అనుభవపూర్వకంగా మనకి ఈ విషయాల్ని తెలియజేశారు. కనుక మన ఈ సాంప్రదాయాన్ని తప్పకుండా పాటించాలి. అసలు ఈ సూర్యగ్రహణం అంటే ఏమిటి, చంద్రగ్రహణం అంటే ఏమిటి అంటే, భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు అడ్డుగా రావడం వలన సూర్యుని యొక్క కాంతి భూమి మీద కొద్దిసేపు పడదు. దీనినే సూర్యగ్రహణం అని అంటారు. చంద్రునికి సూర్యునికి మధ్య భూమి అడ్డుగా వచ్చినప్పుడు చంద్రుని యొక్క నీడ భూమిపైన పడదు. కొద్దిసేపు మనకి చంద్రుడు కనిపించడు. దీనినే చంద్రగ్రహణం అని పిలుస్తారు. ఈ 2026 సంవత్సరంలో ఈ గ్రహణాలు ఎప్పుడు, ఏ రోజున, ఏ సమయానికి, ఏ తేదీలలో రాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందామండి. 2026 సంవత్సరంలో రానున్న మొట్టమొదటి గ్రహణం సూర్యగ్రహణము. ఈ సూర్యగ్రహణము మాఘ బహుళ అమావాస్య తిథి రోజున రానున్నది. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 17వ తేదీ మంగళవారము ఈ సూర్యగ్రహణం సంభవించబోతున్నదండి. ఈ గ్రహణాన్ని రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం అని అంటారు. ఈ గ్రహణ సమయం భారత కాలమానం ప్రకారం 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 17వ తేదీ మంగళవారము మధ్యాహ్నము 3:26 ప్రారంభమవుతుంది. రాత్రి 7:27 వరకు ఈ గ్రహణం అయితే ఉంటుందండి. రాత్రి 7:27 గ్రహణం ముగుస్తుంది. మరి ఈ రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏ ఏ దేశాలలో కనిపిస్తుంది అంటే, దక్షిణ అమెరికా, దక్షిణ అర్జెంటీనా, చిలీ, దక్షిణాఫ్రికా, అంటార్కిటికా, హిందూ మహాసముద్రం, జింబాబ్వే, సౌత్ ఆఫ్రికా, జాంబియా, మొజాటిక్, టాంజేనియా, మారిషస్ వంటి దక్షిణాఫ్రికా దేశాలతో పాటు అంటార్కిటికా, దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు. అందుచేత భారతదేశంలో నివసించే ప్రజలు ఈ గ్రహణ నియమాల్ని పాటించనవసరం లేదు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి గ్రహణ నియమాల్ని పాటించనవసరం లేదు. కానీ ఈ గ్రహణం కనిపించే ప్రాంతాలలో నివసించే భారతీయులు మాత్రం, గ్రహణము సంభవించే దేశాలలో నివసించే భారతీయులు మాత్రం తప్పనిసరిగా గ్రహణ నియమాల్ని పాటించాలి. అలా గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా గ్రహణ నియమాల్ని పాటించాలి. తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆ గ్రహణ సమయాన్ని గడపాలి.
గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అన్నది మరో వీడియోలో మీకు తెలియజేస్తానండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇక 2026 సంవత్సరంలో రానున్న రెండవ గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అండి. ఈ సంపూర్ణ చంద్రగ్రహణము ఫాల్గుణ మాసము పౌర్ణమి తిథి రోజున రానున్నదండి. అంటే 2026 సంవత్సరం మార్చి నెల 3వ తేదీ మంగళవారము సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనున్నదండి. ఈ గ్రహణాన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అని పిలుస్తారు. మార్చి నెలలో రానున్న ఈ సంపూర్ణ చంద్రగ్రహణము మన భారతదేశంలో కనిపిస్తుంది. సూతక కాలం వర్తిస్తుందండి. భారత కాలమానం ప్రకారం గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు చూసుకున్నట్లయితే గ్రహణం యొక్క పట్టుకాలము 2026 సంవత్సరం మార్చి నెల 3వ తేదీ మంగళవారము సాయంత్రం 6:02 ఈ సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క విడుపు సమయము సాయంత్రము 6:46 వరకు ఉంటుందండి. ఈ గ్రహణం కనిపించే ప్రదేశాలు భారతదేశంతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా మొదలగు దేశాలలో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుందండి. ఈ గ్రహణము మన భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి గ్రహణ నియమాలు పాటించాలి. భారతదేశంలో నివసించే ప్రజలతో పాటు గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా గ్రహణ నియమాలను అయితే పాటించాలండి. మన భారతదేశ ప్రజలతో పాటు గర్భిణీ స్త్రీలతో పాటు ముందు తెలిపిన ప్రదేశాలలో నివసించే భారతీయులందరూ కూడా అలాగే గర్భిణీ స్త్రీలందరూ కూడా ఈ నియమాలన్నీ తప్పనిసరిగా పాటించాలండి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి గర్భిణీ స్త్రీలు. తర్వాత 2026 సంవత్సరంలో రాబోయే 3వ గ్రహణము సంపూర్ణ సూర్యగ్రహణం అండి. ఈ సూర్యగ్రహణము శ్రీ పరాభవనామ సంవత్సరం ఆషాఢ బహుళ అమావాస్య రోజున సంభవించనున్నది. అంటే 2026 సంవత్సరం ఆగస్టు నెల 12వ తేదీ బుధవారం రోజున ఈ సంపూర్ణ సూర్యగ్రహణం రానున్నది. మన భారతదేశం యొక్క కాలమానం ప్రకారం ఈ సంపూర్ణ సూర్యగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు వచ్చేసి 2026 సంవత్సరం ఆగస్టు నెల 12వ తేదీ బుధవారము రాత్రి 9:04 ప్రారంభమవుతుంది. రాత్రి 7:47 వరకు ఈ గ్రహణం ఉంటుందండి. ఈ గ్రహణము మన భారతదేశంలో అయితే కనిపించదండి. అందుకని సూతక కాలము వర్తించదు. మరి ఈ గ్రహణం ఏ ఏ దేశాలలో కనిపిస్తుంది అని అంటే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించే ప్రదేశాలు యూరోప్, ఆసియా, ఉత్తర అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్, ఆర్కిటిక్ ప్రాంతాలలో కనిపిస్తుంది. గ్రీన్లాండ్, ఐర్లాండ్, స్పెయిన్, కెనడా దేశాలలో సంపూర్ణంగా కనిపిస్తుంది. స్వీడన్, నార్వే, పోలాండ్, డెన్మార్క్, జర్మనీ, ఆసియా, నెదర్లాండ్, ఇటలీ, లండన్, బెల్జియం, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, పోర్చుగల్ దేశాలలో పాక్షికంగా కనిపిస్తుంది. ఈ గ్రహణము భారతదేశంలో కనిపించదు. అలాగే సూతక కాలం కూడా వర్తించదు. భారతదేశంలోని ప్రజలెవ్వరూ కూడా ఈ గ్రహణానికి సంబంధించినటువంటి ఎటువంటి నియమాల్ని పాటించనవసరం లేదు. ఈ గ్రహణము ఏ ప్రాంతాలలో అయితే కనిపిస్తుందో ఆ ప్రాంతాలలో నివసించే భారతీయులందరూ కూడా ఈ గ్రహణ నియమాల్ని పాటించాల్సి ఉంటుంది. అలాగే ఈ గ్రహణము కనిపించే ప్రాంతాలలో నివసించే భారతీయులు అలాగే గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా గ్రహణ నియమాల్ని పాటించాలి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 2026 సంవత్సరంలో చివరగా సంభవించబోయే గ్రహణము ఆఖరి గ్రహణము చంద్రగ్రహణం అండి. ఈ గ్రహణము శ్రీ పరాభవనామ సంవత్సరం శ్రావణ శుక్ల పూర్ణిమ రోజున రానున్నది. అంటే 2026 సంవత్సరం ఆగస్టు నెల 27వ తేదీ గురువారము సంభవించనున్నది. ఈ గ్రహణాన్ని ఖండగ్రాస చంద్రగ్రహణం అని అంటారు. ఈ గ్రహణము మన భారతదేశంలో అయితే కనిపించదండి. సూతక కాలం వర్తించదు. మరి ఈ ఖండగ్రాస చంద్రగ్రహణం ఏ ఏ దేశాలలో కనిపిస్తుంది అని అంటే ఈ గ్రహణం కనిపించే ప్రదేశాలు యూరప్, ఆసియా, పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాలలో, అంటార్కిటికా మొదలగు ప్రాంతాలలో అయితే ఈ ఖండగ్రాస చంద్రగ్రహణం కనిపించనున్నది. గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలు పాటించనవసరం లేదు. గర్భిణీ స్త్రీలు ఎటువంటి గ్రహణ నియమాలని పాటించనవసరం లేదండి. కానీ గ్రహణం కనిపించే
ప్రాంతాలలో ఆ దేశాలలో నివసించే భారతీయులందరూ కూడా తప్పనిసరిగా ఈ నియమాలు పాటించాలి. అలాగే గర్భిణీ స్త్రీలు తగు జాగ్రత్తలు తీసుకుని ఆ గ్రహణ సమయంలో గడపాలి. 2026 సంవత్సరంలో సంభవించనున్న గ్రహణాల డేట్స్ మరొకసారి తెలియజేస్తాను. ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే నోట్ చేసి పెట్టుకోండి. మొదటి గ్రహణము సూర్యగ్రహణము 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 17వ తేదీ మంగళవారము. 2026 సంవత్సరంలో రానున్న రెండవ గ్రహణము సంపూర్ణ చంద్రగ్రహణము 2026 సంవత్సరం మార్చి నెల 3వ తేదీ మంగళవారం రానున్నది. 2026 సంవత్సరంలో రానున్న మూడవ గ్రహణం సూర్యగ్రహణం 2026 సంవత్సరం ఆగస్టు నెల 12వ తేదీ బుధవారము సంభవించనున్నది. 2026 సంవత్సరంలో రానున్న చివరి 4వ గ్రహణం చంద్రగ్రహణం. ఈ గ్రహణము 2026 సంవత్సరం ఆగస్టు నెల 27వ తేదీ గురువారము రానున్నది. ఈ 2026 సంవత్సరంలో సంభవించబోయే 4 గ్రహణాల్లో ఒక్క గ్రహణం మాత్రమే మన భారతదేశంలో కనిపిస్తుంది. అది 2026 సంవత్సరం మార్చి 3వ తేదీ మంగళవారం సంభవించబోతుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అండి. 2026 సంవత్సరంలో ఏర్పడబోయే రెండవ గ్రహణం. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా గ్రహణ నియమాలు పాటించాలి. అలాగే గర్భిణీ స్త్రీలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ గ్రహణ సమయంలో గడపాలి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నవి మరో వీడియోలో నేను మీకు షేర్ చేస్తానండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో నేను ఈ 2026 సంవత్సరంలో సంభవించబోయే 4 గ్రహణాల వివరాలు తెలియజేశాను. ఈ వీడియోకి సంబంధించినటువంటి ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్స్లో అడగండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. తప్పకుండా మీకు యూజ్ అయితే కనుక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. మా వీడియోలు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఉంటానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. మీకు తెలిసిన వారి ఇళ్లలో కానీ బంధుమిత్రుల ఇళ్లలో కానీ ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే వారికి ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. అటువంటి వారికి బాగా ఉపయోగపడుతుందండి ఈ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి.